ఏమిటి రేపే మన ఇల్లు ఎలా వేస్తున్నారా? ఆ భూష ఎంత పని చేశాడో. ఈ కోరుకుంటే లాభం లేదు నాన్న. ఏం చేయమంటావమ్మా? జప్తు చేయటం అంటే నలుగురిలో అవమానం కదా నాన్న. నువ్వు వెళ్ళి కొంచెం ఆ భూష టైం అడుగు. ఆ తర్వాత ఇల్లు అమ్మి బాకీ తీర్చేద్దాం. 5,000 బాకీ కోసం 20,000 రూపాయలు ఇల్లు వదులుకుంటావా? వెళ్ళి నాన్న. అలాగేనమ్మా. ప్రతి నెల వడ్డీ ఇస్తే సరిపోయిందా? డిగ్రీ అయిన బాకీ ఎంతకాలమే చూస్తూరుకోవడం. భూషయ్య గారు, ఒక్క 10 రోజులు టైం ఇప్పించండి. మీ బాకీ ఎలా అయినా తెచ్చుకుంటాను. నా మాట మన్నించండి. అదేం కుదరదు. మర్యాదగా రేపు కోర్టులో డబ్బు కట్టేవో సరే, లేదా నీ ఇల్లు వేలం తప్పదు. భూషయ్య గారు, పంతులు గారు, మీరైనా చెప్పండి వారితో. ముంచుకొచ్చిన తర్వాత ఎవరు చెప్తే ఏ లాభం ధర్మయ్య? ధర్మయ్య గారు, నేను మాట చెప్తాను వింటారా? చెప్పండి. ఇలా రండి. చెప్పండి బాబు. ఏమీ లేదు, మీ మంచి కోరి చెప్తే మీకేమైనా కష్టం కలుగుద్దేమోనని ఆలోచిస్తున్నాను. నా మంచి కోరి చెప్తే ఎందుకు వినను బాబు? చెప్పండి. వింటారా? వింటాను. మూలయ్య గారు, నాకు మంచి ఐడియా తట్టిందండి, మీరు కూడా ఏనండి. పోయా బాబు, పొద్దుగతం ఎందుకు? ఏమీ లేదు ధర్మయ్య గారు, గోషయ్య గారా లక్షాధికారి, పలుకుబడా బోల్డ్ అంతా, వయసు ఏటెక్కువ అంతాను. ఇప్పుడు ఎందుకండి ఆ మాటలు? నేను ఏమీ లేదు, మీ శాంతమ్మని అలాగే ఊరి మీద గిరిచిపెట్టడం కంటే మా భూషయ్య గారికి ఇచ్చి మ్యారేజ్ చేస్తే మీ కట్టాలు గడుపుతాయని నా నమ్మకం. అదేటండి, అదేట ఎమ్మెల్యే గారు మా ఏట మనం ఏమన్నామని ఆయనకంత కోపం వస్తుంది? తప్పులు తెలిసిన మనిషి అయితే ఇలా వాగుతావా? నేను వృత్తి తగ్గ మాట మాట్లాడావు. ఏటయ్యా ఉత్తి ఉత్తి అంటున్నావా? సారా అమ్ముకుంటున్నావనా, కళ్ళు అమ్ముకుంటున్నావనా? వాళ్ళు వెళ్ళవయ్యా, నీ పెద్ద కూతురు మొగుడుండి మొండ మూసి ఇంట్లో కూకుంది, నీ చిన్న కూతురు ఎర్రెక్కి. ఏంటంటే ఎమ్మెల్యే గారు మాట్లాడక అలా సొరుతాడంట. నేనేమో గడ్డ గడ్డ ఏటయ్యా అలా విసుకుంటా కూకుంటావు? విసుకుంటా కూకుంటా నేను ఏమాట నాకు గడ్డెట్టావయ్యా? గడ్డి పెట్టవయ్యా. నువ్వు అడగలేక నీ స్నేహితులతో అడిగిస్తావు కదూ. ఆఖరిసారిగా చెప్తున్నాను, నా ఇల్లే కాదు, నా ప్రాణం పోయినా సరే నీలాంటి నీచుడికి నా కూతుర్ని కట్టబెట్టాలని నీ నల్ల గుండెల్లో గుర్తు పెట్టుకో. నేను మాత్రం ఏం పొరపాటు మాట ఏమండి? నేనేమన్నాను? అడగా నన్ను నేను సరిసరితే నువ్వు నోరు మూసుకుని ఊరుకుంటావటయ్యా బోసయ్యా? ఊరుకుంటానా? ఎమ్మెల్యే గారు, వెంటనే పోలీసు అయిపోతామండి. వాడిని జైలుకి పంపించి ఆ ప్రాంతాలను నేను పెళ్లి చేసుకోకపోతే నా పేరు అది కరెక్ట్. ఎందుకు తొందరపడ్డావు నాన్న? వాడు అసలే మనిషి కాడు. పశువు కాబట్టే గడ్డి పెట్టొచ్చాను. ధర్మయ్య, నువ్వేనా? అవునండి. ఏమిటి అన్యాయం? మా నాన్న ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? సారా కొట్టు శేషాన్ని కొట్టినందుకు. అమ్మా, ఇంత పని చేసిన వాడు రేపు తప్పకుండా మన ఇంటిని కూడా జప్తు చేయిస్తాడమ్మా. అమ్మా శారద, శాంత, మీరిద్దరు ఎక్కడ తలదాచుకుంటారమ్మా? ఎక్కడ తలదాచుకుంటారు? అమ్మా. నాన్న, ఇంతకాలానికి ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? శాంతులు నువ్వు పెళ్ళాడ్డవా? అమ్మాయి, ఈ విషయాల్లో నువ్వు జోక్యం కలిగించుకోవడం అంత మంచిది కాదు. మంచిదో కాదో తెలుసుకునే తెలివి నాకుంది నాన్న. అన్యాయంగా వాళ్ళు జప్తుకు పెట్టి ఆ ధర్మైన జైలుకు పంపిస్తావా? ఏమిటండి, మీరు కూడా అలా చూస్తూ ఊరుకుంటారు? నన్నేం చేయమంటారా? వెంటనే వెళ్ళి ఆ ధర్మైన బెయిల్ మీద విడిపించండి. అమ్మాయి, నీకు బుద్ధి ఉండాలి. బుద్ధి ఉన్నదాన్ని కాబట్టే ఆపదలో ఉన్న స్నేహితురాల్ని కాపాడే బాధ్యత కూడా పెరిగింది నాన్న. రాధ, ఆ మీద నాకు సదభిప్రాయం లేదు. వాళ్ళ కుటుంబ విషయాల్లో నువ్వు జోక్యం కలిగించి కూడా నాకు ఇష్టం లేదు. ఏమిటండి? విన్నావుగా అల్లుడి మాట. అనవసరంగా ఆవేశపడక బాగా ఆలోచించు. అదేమ్మా, మీ నాన్నగారిని జైల్లో పెట్టారని తెలిసింది. వెంటనే వెళ్ళారు, ఇంతవరకు రాలేదు. అదో 100 ఏళ్ళు. నాన్నగారిని చూసారా? చూశాను. జామీన్ ఇచ్చారా? ఇవ్వటానికే ప్రయత్నించాను, కానీ ఏం లాభం? ఆయన వదిలితే చాలా మందిని చంపడానికి సిద్ధంగా ఉన్నాడని మున్సబ్ గారు ఘాటుగా రిపోర్ట్ చేశారు. ఏమైనా సరే వదలటానికి వీల్లేదన్నారు. నాన్నగారు ఏం చెప్పారండి? ఏం చెప్తారు? ఇల్లు పిల్లలు కళ్ళల్లో బెదులుతున్నారని గావురమన్నారు.
చూడండి, నాకు సహాయం చేసి పెడతారా? అడిగి సాయం చేయించుకోవటం ఎప్పటి నుంచి శాంత? పరిస్థితులను బట్టి అలా అడగవలసి వచ్చింది. ఈ 5,000 కోట్లు కట్టి రసీదు తీసుకురండి. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇల్లు జప్తు కాకుండా తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకొచ్చాను. మెల్లగా ఎలాగో తీర్చుకుంటాను. వెళ్ళిరండి. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. జమీందారీ కుటుంబ గౌరవం అంతా ఈ రోజుతో గంగపాలైపోయింది. ఏమిటక్క నువ్వు అనేది? నేనేమంటానమ్మా, ఏమైనా అంటే నీతో చివట్టు తినద్దు. ఊరు వాడా పోడే కూస్తూ ఉంటే ఆ మాటలు వెళ్ళాక ఇంట్లో వచ్చి పడ్డా. ఇంతకు ఏం జరిగిందమ్మా? రాంబాబు నాయుడు జమీందారు జగపతిరావు గారు పెద్ద కుమారుడు అర్ధరాత్రి సొసైటీలో 5,000 దొంగతనం చేసి ధర్మయ్య ఇల్లు విడిపించడానికి కోర్టులో కట్టారంట. ఇది నమ్మటానికి వీల్లేని విషయం. నువ్వెలా నమ్ముతావమ్మా? కన్న కొడుకు కన్నా మిన్నగా పెంచుకుంటువి. ఒక్కసారి అలా వీధిలోకి వెళ్ళి చూస్తే నీకే అర్థం అయిపోతుంది. గ్రామ సేవకి లేదు, ఆ వీధిలో మరి తిరిగే శాంత వాడు ఇది కలిసి పెళ్లి కాకుండానే కాపురం పెట్టారంట. దాని పిచ్చిలో పడ్డవాడు ఒక దొంగతనం ఏమిటి, ఏ అధో పనైనా చేస్తాడు. రాజులు సింహాసనాలే విడిచిపెట్టారట ఇలాంటి టక్కర మండల కోసం. అయినా ఇలాంటి గొడవలు నాకెందుకు? హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. 5,000 దొంగతనం చేసి రాత్రికి రాత్రి వెళ్ళుంటాడు కోర్టులో కట్టి ఆ ధర్మయ్య కొంప నిలబెట్టడానికి. ఏమిటయా తెలివి తక్కువ మాటలు? రాంబాబు దొంగతనం చేశాడా? నువ్వు కళ్ళారా చూసావా? చూసే ఉంటాడండి. మీరు ఆఫ్ చేయండి. మున్సబ్ గారు, దీని మీద మీ అభిప్రాయం? ఆఫీసర్ గారు, రాంబాబు ఇలాంటి పని చేశాడంటే నాకు నమ్మకం లేదు. కానీ ఇక్కడ పరిస్థితులు ఆయన పట్టణం వెళ్ళడం చూస్తే కొంత అనుమానంగానే ఉంది. ఏమిటి ఇంతమంది ఉన్నారు? మీరెప్పుడు తెచ్చేశారు? ఉదయమే వచ్చేయండి. ఓహో, మీరు వెళ్ళిన పని పూర్తయిందా? పని అదేనండి, కోర్టులో ఏదో 5,000 కట్టడానికి వెళ్ళారట. మీకు కూడా తెలిసింది. పని పూర్తి చేసుకునే వచ్చానులేండి. ఇదిగో రసీదు కూడా ఇచ్చారు. రాంబాబు గారు, మీరెంతో నీతివంతులు అనుకున్నా. ఏమిటి మీరు అనేది? కోర్టులో కట్టిన 5,000 రూపాయలు ఎక్కడివి? మాట్లాడరాయి. అలాయిట్, సొసైటీ క్యాష్ బాక్స్ తాళం చేతులు మీ దగ్గరేగా ఉండేది? అవును. ఏవి? తాళం చెవులు మీ దగ్గర ఉండగా ప్రభుత్వం అప్పుగా ఇచ్చిన సొమ్ములో 5,000 మాయమయ్యాయంటే అర్థం? 5,000 మాయమయ్యాయా? నేను నమ్మను. మేమంతా చెక్ చేసిన తర్వాతే మాట్లాడుతున్నాను. నాగన్నా, ఏం జరిగిందో చెప్పు. అవును రాంబాబు, లెక్కల్లో 5,000 తక్కువయ్యాయి. అయితే ఆ డబ్బు నేనే దొంగతనం చేశాననుకుంటున్నారా? ఇది దొరతనమో దొంగతనమో నాకు తెలియదు. ఒకళ్ళ కష్టం ఆదుకోవడానికి ఈ పని జరిగి ఉండొచ్చు. ఆఫీసర్ గారు, కష్టం కలిగింది అనుకుంటా. అయినా నా డ్యూటీ నేను చేయక తప్పదు. మీరు కోర్టులో కట్టిన డబ్బు ఎక్కడిదో నాకు వెంటనే సమాధానం కావాలి. చెప్పండి. ఆ డబ్బు నేనే ఇచ్చానండి.